గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, కొర్నేలి జీవితం మనకు నేర్పే పాఠం. అంశం పేరు మరొకసారండి, కొర్నేలి జీవితం మనకు నేర్పే పాఠం. బైబిల్ చరిత్రలో ఎంతో మంది భక్తులున్నారు, భక్తిహీనులు ఉన్నారు. భక్తుల జీవితాల ద్వారా మనం ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చండి. భక్తిహీనుల జీవితాల ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. కొర్నేలి జీవితం ద్వారా మనం పూర్తి సమాచారాన్ని తెలుసుకొనలేకపోయినా బైబిల్లో అతని గురించి దేవుడు ఏమి రాయించాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. కొర్నేలి గురించి బైబిల్లో ఎక్కడ రాయబడిందో మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దామండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరియాలో ఉండెను. ఇటలీ దక్షిణ యూరప్లో మధ్యధర సముద్రానికి ఉత్తర తీరంలో ఉన్న దేశం అండి. ఇటలీ రాజధాని రోమ్. పటాలము అనే పదానికి సైనిక దళం లేదా సైనికుల సమూహం అని అర్థం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి, శత అంటే 100, అధిపతి అంటే నాయకుడు అని అర్థం అండి. శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధిపతి. మొదటి శతాబ్ద కాలంలో ప్రపంచాన్ని పరిపాలిస్తున్న రోమా సామ్రాజ్యంలో యూదయ దేశము, సమరయ, గలిలయ దేశాలు కూడా మరి ఆ పరిపాలనలో ఉన్నాయండి. ఈ రోమా సామ్రాజ్యం అక్కడక్కడ కొన్ని సైనిక దళాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే కైసరియా ప్రాంతంలో కూడా ఒక సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కైసరియా ప్రాంతం యెరూషలేమునకు సుమారుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కైసరియా ప్రాంతంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు ఉండెను. కొర్నేలికి ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలను గురించి మనం ఆలోచన చేద్దామండి. శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడుండెను. కొర్నేలికున్న మొదటి లక్షణం శతాధిపతి. కొర్నేలికున్న మొదటి లక్షణం శతాధిపతి అండి. 100 మంది సైనికులకు అధిపతిగా ఉండటం అంటే చాలా గొప్ప విషయం అండి. అంటే ఆయన కింద 100 మంది సైనికులు ఉన్నారు. మనం మన ఇంట్లో చూస్తే భార్య, 2 పిల్లలకు మనం గృహాధిపతిగా, ఏమండి, తండ్రిగా లేకపోతే భర్తగా మనం ఉంటాం. అయితే ఈ శతాధిపతి సైన్యంలో పనిచేస్తానంటే ఈ లోక సంబంధంగా మనం చూస్తే ఆర్మీలో పనిచేస్తున్నాడు అని. ఏమంటే మనకి త్రివిధ దళాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. అలాగే సైన్యంలో పనిచేస్తున్నాడంటే ఆర్మీలో పనిచేస్తూ ఉన్నాడు. ఆర్మీలో పనిచేసేవారు ఎలా ఉంటారో మనకు తెలుసండి. అంటే పోలీసు వ్యవస్థను మనం చూస్తే పోలీసు వ్యవస్థలో పనిచేసేవారు వాళ్ళు కొంచెం రఫ్గాను ర్యాష్గా ఉంటారండి. అలా లేకపోతే ప్రజలు తమ మాట వినరు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ ఒంటిపైన యూనిఫామ్ ఉన్నప్పుడు వాళ్ళు రఫ్గా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చేసే ప్రతి పని కూడా చాలా వేగవంతంగా ఉంటుందండి. అలా లేకపోతే సమాజం మనల్ని గౌరవించదు, మన మాట వినరు అనేటువంటి ఉద్దేశంతో. అలాగే మరి ఆర్మీలో పనిచేసే వాళ్ళు కూడండి
చాలా రఫ్‌గానే ఉంటారు. అయితే కొర్నేలికి ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం శతాధిపతి అండి. అంటే ఈయన కింద 100 మంది సైనికులు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక రెండవ లక్షణం భక్తిపరుడండి. మొట్టమొదటి లక్షణం శతాధిపతిగా ఉన్నాడు. రెండవ లక్షణం భక్తిపరుడు. శతాధిపతిగా ఉంటూ భక్తిపరుడుగా ఉండడం చాలా చిన్న విషయం కాదండి. శతాధిపతి అంటేనే కాస్త రఫ్‌గా మాట్లాడతారు. అలాంటి ఆయన మరి భక్తిపరుడుగా ఉన్నాడంటే చాలా గొప్ప విషయమేనండి. దేవుడు ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా బైబిల్‌లో రాయించాడు. కొర్నేలి గురించి దేవుడు భక్తిపరుడు అని రాయించాడండి. ఏవండీ ఎంత గొప్ప విషయం చూడండి. కొర్నేలి గురించి దేవుడు భక్తిపరుడు అని రాయించాడంటే, బైబిల్‌లో దేవుడు భక్తి అంటే ఏమిటో రాయించాడు. దేవుడంటే ఎవరో రాయించాడు. పరిశుద్ధాత్మ దేవుడంటే ఎవరో రాయించాడు. యేసుక్రీస్తు వారు ఎవరో రాయించారు. ప్రతి విషయానికి కూడండి దేవుడు చాలా స్పష్టంగా అన్ని విషయాలకు చక్కటి అర్థాలను, నిర్వచనాలను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మనందరి కొరకు రాయించాడండి. కొర్నేలి గురించి దేవుడు భక్తిపరుడు అని రాయించాడు. మరి దేవుడు అని మనం ఎవరు అని ఆలోచిస్తేనండి, దేవుడంటే ఎవరు? చాలామందికి ఈరోజు అర్థం కావడం లేదండి. దేవుడంటే ఎవరు అంటే, మనం మరలా బైబిల్‌ని అడిగితేనే మనకు చక్కగా మరి ఆన్సర్ అనేది వస్తుంది. దేవుడు ఆత్మ గనుక అన్నాడు. ఏవండీ దేవుడంటే ఒక చక్కటి నిర్వచనం. దేవుడంటే ఆత్మ గనుక. ఆయన ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ, సత్యముతోనే మనం ఆరాధించాలండి. అలాగే కొర్నేలి భక్తిపరుడుగా ఉన్నాడు. అసలు భక్తి అంటే ఏంటో చూద్దామండి. కొర్నేలి భక్తిపరుడుగా ఉన్నాడు. అసలు భక్తి అంటే ఏంటో చూసి, ఆ తర్వాత మరలా మనం కొర్నేలి సందర్భానికొద్దాం. అసలు భక్తి అంటే ఏమిటి? భక్తి గురించి బైబిల్‌లో దేవుడు ఎక్కడైనా నిర్వచనాన్ని మనకు తెలియచేశాడా అని మనం ఆలోచిస్తేనండి, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 26 వచనాన్ని చూద్దామండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 26, 27 వచనాలు చూద్దాం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే అంటున్నాడండి. ఎవడైనను క్రైస్తవులైనా సరే, క్రైస్తవేతరులైనా సరేనండి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకోవాలంటండి. నోటికి కళ్ళెము పెట్టుకోవాలంటే ఈనాడు చాలామంది నోటికి ఎంత మాటొస్తే అంత మాట మాట్లాడేస్తూనే ఉంటారండి. అలా క్రైస్తవులు మాట్లాడుతూనే ఉన్నారు. క్రైస్తవేతరులు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. అంటే మొదటిగా మనం భక్తిపరులము, భక్తిగా బ్రతుకుతున్నాము అని మన గురించి ఎదుటివారు సాక్ష్యం ఇవ్వాలి అంటే నోటికి కళ్ళెము పెట్టుకోవాలండి. ఏవండీ కళ్ళెము అనేసరికి గుర్రాలకు కళ్ళెం పెడతారు. ఎందుకంటే ఆ గుర్రం మెడకు తగిలించినటువంటి దానిని కంట్రోల్ చేయడానికి ఉపయోగించేటువంటి సాధనంగా పగ్గాన్ని మనం కళ్ళెముగా మాట్లాడతామండి. ఎందుకంటే అది వేగంగా పరిగెత్తాలంటే మనం దాన్ని కొంచెం వెనక లాగుతూ ఉంటే ఆ పగ్గాన్ని అది వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. లేకపోతే కంట్రోల్ చేయాలన్నా దానిని మనం లాగుతుంటేనండి అది కంట్రోల్ అవుతూ ఉంటుంది. అంటే ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని మనం అనుకుంటే సరిపోదండి. మన భక్తి జనాలు చెప్పాలి. మన భక్తి దేవుడు చెప్పాలండి. అంటే ముందుగా మన భక్తి గురించి ఎవరు మాట్లాడాలంటే మన సంఘంలో ఉన్నవారు మాట్లాడాలి. మన ఇంట్లో ఉన్నవారు మాట్లాడాలి. అదేవిధంగా మన గ్రామంలో ఉన్నవారు మన భక్తి గురించి మాట్లాడాలండి. ఎందుకంటే ఈనాడు సమాజంలో భక్తిగా బ్రతుకుతున్నా చూసి వార్చలేక ఏవో కొన్ని నిందలు వేసే ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకంటే మనం మనుషులను నమ్మే పరిస్థితి లేదు కదండీ! మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు అన్నాడు. అంటే ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమేనండి. నేను భక్తి గలవాడను,
నేను భక్తి గల దానిని అని మనం అనుకుంటేనండి, మన భక్తి వ్యర్థము అని మనకు తెలుస్తుందండి. అంటే మన హృదయాన్ని మోసపరుచుకుంటూ, నేను చేసేది ఎవరు చూస్తున్నారులే అని అన్నీ చేస్తూ, మరి నీకు నీవే భక్తి గలవాడవు అనుకుంటే, నీ భక్తి వ్యర్థము అని మాట్లాడుతూ ఉన్నాడు. 27 వచనాన్ని చూస్తే, తండ్రి అయిన దేవుని ఎదుట, ఏవండి, మనుషుల ఎదుట కాదండి. మనుషుల ఎదుట భక్తిని కొనసాగించాలంటే, మనం చక్కటి బట్టలేసుకొని నీట్‌గా, ఏవండీ, ఆరాధనలకు, సభలకు వెళ్ళేటప్పుడు వాళ్ళు మనల్ని చూస్తూ ఎంత భక్తిపరుడని అనుకుంటారండి. అంటే మనిషికి భక్తిగా మనం కనిపించాలంటే మన వేషధారణ బట్టి చూసి వాళ్ళు భక్తిపరులు అనుకుంటారండి. కానీ మనిషిలో ఉండవలసింది మంచి జీవితం, మంచి ప్రవర్తన. అలాంటిది లేకోకుండా అండి, మనుషుల ముందు భక్తిని కనపరచడం చాలా తేలిక. కానీ దేవుని ముందు భక్తిని కనపరచాలంటే మనం చాలా కష్టపడాలండి. అందుకనే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, నిష్కళంకమునైన భక్తి ఏదనగా, అంటే ప్రతి విషయానికి దేవుడు చక్కగా నిర్వచనాన్ని ఇస్తూ ఉన్నాడండి. ఏవండి? అందుకనే బైబుల్ ఆన్సర్ టు ది బైబుల్. కాబట్టి తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, నిష్కళంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే భక్తి అంటున్నాడండి. ఏవండి? మరి భక్తి అనేది బట్టలకు సంబంధించింది కాదండి. ఏవండి? సీజన్ బట్టి మనం బట్టలు మార్చుకుంటే, ఆ బట్టల్లో భక్తి లేదండి. మన ప్రవర్తనలో, మన బ్రతుకులో అనేది మనకు భక్తి ఉంటుంది. అంటే భక్తి అనేది బట్టలకు సంబంధించింది కాదు. భక్తి అనేది బ్రతుకుకు సంబంధించింది అని చాలా స్పష్టంగా ఇక్కడ మనకి అర్థమవుతుంది. అయితే మనం భక్తిపరులుగా ఉండాలి అంటే, భక్తిని కలిగి మనం జీవించాలి అంటే ఏం చేయాలో దేవుడు చెప్తూ ఉన్నాడండి. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను ఆదుకుంటూ అన్నాడు. ఏమంటే దిక్కులేని పిల్లలు సమాజంలో ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉన్నారు. కనీసం మనం అందరికీ సహాయము చేయలేకపోయినా, మన చుట్టుపక్కల ఉన్న వారికైనా కనీసం కొంత సహాయం చేసేవారిగా, క్రైస్తవులుగా మనం ఉండాలండి. అలాగే విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుట. ఏవండి? విధవరాండ్రు అంటే భర్త లేనటువంటి స్త్రీలను విధవరాండ్రుగా లెక్కిస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు వాళ్ళను, ఏవండి, మనం పరామర్శిస్తూ వాళ్ళకు కూడా ఎంతో కొంత సహాయపడేవారిగా ఉండాలి. కానీ భర్త లేడు అని మనం వాళ్ళపైన మరి వేరొక రకంగా చూసేటువంటి అవకాశం అనేది ఉండకూడదండి. ఈ రోజుల్లోనండి వయసుతో సంబంధం లేకుండా స్త్రీలు చనిపోతున్నారు, పురుషులు కూడా చనిపోతున్నారు. వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు గానీ, యువతగా ఉన్నప్పుడు గానీ, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు గానీ, ఏవండీ, ఏ వయసులో ఉన్నవారైనా చనిపోతూనే ఉన్నారు. మరి అలాగే మరి యవ్వన వయసులో ఉన్నప్పుడు తన భర్త చనిపోయినప్పుడండి, ఆమె యవ్వనంలో ఉంది కదా! నేను ఆమెను ఆదరించాలి అనేటువంటి దురుద్దేశపూర్వకంగా వాళ్ళని పరామర్శించకూడదు. వాళ్ళకి సహాయం చేయకూడదండి. అలా కాకుండా ప్రేమ కలిగి మనం సహాయపడేవారిగా ఉండాలి. మొట్టమొదటగా మన భక్తి ఎలా ఉండాలంటే, దిక్కులేని పిల్లల్ని మనం ఆదరిస్తూ ఉండాలి. విధవరాండ్రు కూడానండి వాళ్ళని పరామర్శించేవారిగా ఉండాలి. ఈ 2 చేస్తూ, ఈ 2 క్రైస్తవులుగా ఎంతమంది చేస్తున్నారండి? ఏవండీ? అనేక మంది చేస్తూ ఉన్నారు. చేయని వారు కూడా చేసే ప్రయత్నం చేయాలి. ఈ 2 విషయాల్లో మనం పాటిస్తూ ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకుంటూ చేయాలండి. ఇహలోక మాలిన్యం అంటే ఈ లోక సంబంధమైనటువంటి పాపాన్ని తనకు అంటించుకొనకుండా తన్ను తాను కాపాడుకుంటూ ఆ భక్తిని కొనసాగించాలి. వాళ్ళకి సహాయపడుతూ రావాలండి. ఇప్పుడు ఆ విషయాన్ని చూద్దాం చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును, నిష్కళంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనటమే భక్తి అండి. అంటే భక్తి అంటే మనకు చాలా చక్కగా దేవుడు ఒక మంచి నిర్వచనాన్ని ఇవ్వటం జరిగింది. ఏవండి? మరి ఈరోజు
ఈ లోక మాలిన్యాన్ని అనగా పాపాన్ని విడిచిపెట్టేవారు భక్తులండి. మరి మొదటి 2 విషయాలు చేసినా పాపానికి ఎంతమంది దూరంగా ఉంటున్నారు చెప్పండి? ఉదాహరణకు మనం చూస్తేనండి, ఉప్పు నీటిలో పెరుగుతున్న చేప దానికి ఉప్పదనం అనేది రాదండి. దాని జీవితం ఆ ఉప్పు నీటిలో ఉన్న ఉప్పును అంటించుకొనకుండే బ్రతుకుతుంది. అలాగే కలువ పువ్వండి బురదలో మొలిచినప్పటికిని అది బురదను అంటించుకొనకుండా చక్కగా అది పూస్తూ ఉంటుందండి. అలాగే యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో కూడా అండి పాపము లోకంలో బ్రతికిన పాపము లేకోకుండా ఆయన జీవించాడండి. ఆయన జీవించాడు కాబట్టి మీరు కూడా పాపము లేకుండా జీవించాలని ఒక మాదిరికరమైన జీవితాన్ని మనందరికీ ఇచ్చాడండి. భక్తి అంటే ఏంటో చూసాం. ఇక ఇప్పుడు కొర్నేలి భక్తిపరుడు అని మనం మాట్లాడామండి. రెండవ లక్షణంగా కొర్నేలి భక్తిపరుడని మనం మాట్లాడాం. కాబట్టి ఆ సందర్భాన్ని మనం చూద్దాం చూడండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడైయుండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. కొర్నేలిలో మొట్టమొదటి లక్షణం శతాధిపతిగా ఉన్నాడండి. అలాగే రెండవ లక్షణం భక్తిపరుడండి. మూడవ లక్షణం ఏంటి అంటే అతడు తన ఇంటి వారందరితో అంటేనండి తన కుటుంబం వారందరితో దేవుని యందు భయము భక్తి కలిగిన వాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడండి. ఏమండి ఒక ఉద్యోగం చేస్తూ భక్తిగా బ్రతకటం అంటే అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. అయితే ఈయన ఉద్యోగం చేస్తూనే భక్తిపరుడుగా బ్రతుకుతూనే తన కుటుంబంలో ఉన్న వారందరూ కూడా తన వలె భక్తి కలిగిన వారిగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో తన కుటుంబం అందరితో కూడా భక్తి కలిగి ఉన్నాడంటే కుటుంబంలో ఉన్న వారందరూ భక్తితోనే ఉన్నారు. అదేవిధంగా కొర్నేలి కూడా భక్తిపరుడుగానే మనకు కనిపిస్తూ ఉన్నాడండి. అంటే శతాధిపతిగా రోమా సైన్యంలో ఉద్యోగం చేస్తూ భక్తిపరుడుగా ఉంటూ తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయం భక్తి కలిగిన వాడే ఉన్నాడంటే ఆయన భక్తి తన కుటుంబంపై వారు కూడా భక్తిగా ఉండడానికి ఎంత ప్రభావాన్ని చూపించిందో ఆలోచించండి. ఏమండి మరి ఇంటి వారందరినీ దేవునిలో భక్తిగా ఉంచటం అంటే ఎంత కష్టం ఆలోచించండి. మనం మన ఇంటి విషయాన్ని ఆలోచిస్తేనండి ఎవరండి ఇంట్లో ఉన్నటువంటి భర్త మాట వినేవారు లేకపోతే తండ్రి మాట వినేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి. మన ఇండ్లలో చూస్తే భర్తకి దేవునిపై భయము భక్తి ఉంటే భార్యకు ఉండదండి. భార్యకుంటే భర్తకు ఉండదండి. తల్లిదండ్రులకుంటే పిల్లలకు ఉండదండి. పిల్లలకుంటే తల్లిదండ్రులకు ఉండదండి. అంటే మన ఇంట్లో భార్య భర్త పిల్లలు అందరూ కలిసిమెలిసి బ్రతుకుతున్న ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘానికి వెళ్ళేవారు ఉంటారండి. అంటే వీళ్ళంతా ఒకే కుటుంబం కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సంఘానికి వెళ్ళేవారుగా మనకు కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒకరంటే ఒకరికి మరి కలిసిమెలిసి ఉండేటువంటి స్వభావం వాళ్ళలో లేదండి. ఎవరికి నచ్చినట్లుగా ఆ ఇంట్లో వాళ్ళు బ్రతుకుతున్న వారుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇంట్లో యజమానుని మాట వినేవారు ఎవరున్నారు చెప్పండి ఈ రోజుల్లో? ఏమండి తండ్రి మాటగా భర్త మాటగా భార్య పిల్లలు కుటుంబం అంతా ఈరోజు వింటుందా అంటే వినటం లేదండి. అంటే కుటుంబంగా మనం సభలకు వెళ్ళేవారిగా ఉన్నామంటే అలా కూడా లేదండి. మరి ప్రార్థనకు మనం కంటిన్యూగా ప్రతి వారం ఆరాధనకు వెళ్తున్నామంటే అలా కూడా లేదండి. అంటే ప్రార్థనకు ఒక వారం వస్తే మరి రెండో వారం వచ్చేవారుగా మనకు కనిపించు. ఎందుకంటే ఈ రోజుల్లో సమాజంలో టీవీలు సెల్ ఫోన్లు వచ్చాకండి వాటితో చాలా బిజీ అయిపోయారు. 6 రోజులు పని చేసుకుంటున్నారు. 7వ రోజు కూడా అండి ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళకు ఇచ్చినటువంటి వర్కులు చేసుకునేటువంటి వారుగా కూడా వాళ్ళ ఉద్యోగంలో మనం చూస్తూ ఉన్నామండి. అంటే ఈరోజు సమాజం అంతా కూడా దేవుణ్ణి పక్కన పెట్టి వాళ్ళ పనిలో బిజీ అయిపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. కానండి కొర్నేలి కుటుంబంలో కుటుంబం అంతా కూడా అండి భయము భక్తి కలిగిన వారిగా ఉన్నారండి.
అంటే మూడవ లక్షణంగా కుటుంబంతో సహా కొర్నేలి భయము భక్తి కలిగిన వాడుగా ఉన్నాడంటే ఎంత గొప్ప విషయమో చూడండి. ఇక నాలుగవ లక్షణం అండి, అలా భయము భక్తి కలిగి ప్రజలకు బహుధర్మము చేయువాడంటండి. ప్రజలకు బహుధర్మం అంటే మామూలు విషయం కాదండి. సైన్యాధిపతిగా ఉంటూ భక్తిపరుడుగా కొనసాగిస్తూ భక్తిని, అదేవిధంగా కుటుంబం అంతా కూడా ఆయనతో పాటు భక్తిగా ఉంచుతూ అండి ప్రజలకు బహుధర్మము చేయవాడండి. ఏమంటే ఈయన బహుధర్మం చేస్తున్నాడంటే మనకు వెంటనే వచ్చేటువంటి ఆలోచన, బాగా 2 చేతులతో సంపాదిస్తున్నాడేమో, అందుకని అనేక మందికి బహుధర్మము చేస్తున్నాడేమో అని అనుకుంటామండి. కానీ దేవుడు అలా రాయించలేదు కదండీ! అలా సంపాదిస్తే దేవుడు అతని గురించి భక్తిపరుడు అని ఎందుకు రాయిస్తాడు చెప్పండి? ఏవండీ? ఆయనకు ఉన్నది కాబట్టి ఆయన అనేక మందికి బహుధర్మము చేసేవాడుగా కనిపిస్తున్నాడు. 2 చేతులతో సంపాదించాడనుకోండి, అలాంటి వాడు మరి దాన ధర్మాలు చేసినా అతని గురించి దేవుడు భక్తిపరుడని రాయించవలసిన అవసరం లేదండి. కొంతమందికండి డబ్బుంటుంది, ఆస్తిపాస్తులున్న ప్రజలకు ధర్మము చేసేవారు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఉన్నా సరే చేసేవారు ఉండరండి. ఏమంటే అలాంటి వారిని సమాచారం అంటే మనకు తెలిసిందే కదండీ! పిల్లికి భిక్షం పెట్టని వారు అని. ఏవండీ? దేవుని కార్యక్రమాలంటేనండి ఇప్పటికి కూడా కొంతమంది ఇచ్చేవారుగా ఉండరండి. అంటే వీళ్ళు వీళ్ళకున్నది కూడా వీళ్ళే అనుభవించాలి, మనమే దాచిపెట్టుకోవాలి అన్నట్లుగా చూస్తారే తప్ప దేవుని కార్యక్రమాలకు గాని, ధర్మ కార్యక్ర ధర్మ కార్యక్రమాలకు కానీ ఇచ్చేవారుగా మనకు కనిపించరండి. అయితే కొర్నేలి మరి ఎంత మంచి మనసు కలిగిన వాడుగా ఉన్నాడో చూడండి. మనం ఉద్యోగం చేస్తామండి. కానీ ఎవ్వరికి కూడా సహాయం చేయం. ఎక్కడైనా సరే మన సంపాదనలో వచ్చేటువంటి జీతాన్ని, మన ఉద్యోగంలో వచ్చేటువంటి జీతాన్ని, మన పనిలో వచ్చేటువంటి జీతాన్నండి 3 భాగాలుగా చేయాలి. మొట్టమొదటి భాగం దేవునికి, రెండవ భాగం మనం ఇతరులకు ఇచ్చేవారిగా ఉండాలి. మూడవ భాగం అండి మన కుటుంబ అవసరాలను తీర్చుకునేలా మనం ఉండాలి. అంటే మొట్టమొదటి భాగం దేవునికి ఇవ్వాలి. రెండవ భాగం మరి ఇతరులకు కొంత ఇచ్చేవారుగా ఉండాలి. తర్వాత మనం ఉపయోగించుకునేవారుగా ఉండాలి. ఇలా క్రైస్తవులు ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? చాలా తక్కువ మంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఈ కొర్నేలి అందరికీ తెలియాలి అని ధర్మ కార్యాలనేది చేయలేదండి. అలా చేసేవాడు కూడా కాదండి. గొప్పల కోసం కూడా ఆయన చేయలేదు. మనం ఏదైనా సహాయం చేస్తే మన పేరు మైకులో చెప్పేంత వరకు, మన పేరు మైకులో పిలిచేంత వరకు కూడా ఎదురు చూస్తూ ఉంటామండి. పిలవకపోతే వాళ్ళు దిగి వచ్చిన తర్వాత మనం పోట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మా పేరు ఎందుకు పిలవలేదండి అని మనం మాట్లాడుతూ ఉంటామండి. కానీ ఈ కొర్నేలి మనుషులను బట్టి అనేక మంది చూస్తున్నారని గొప్పల కోసం ధర్మకార్యాలు చేసేవాడిగా మనకు కనిపించడం లేదండి. అంటే ఈరోజు కొంతమందిని మనం ఆలోచిస్తే సంఘానికి ఏ వస్తువులు ఇచ్చినా కుటుంబంలో ఉన్న వారందరి పేర్లు రాయిస్తారండి. కుర్చీల పైన గాని, ఫ్యాన్‌ల పైన గాని, ఏమంటే బీరువాల పైన గాని, ఎక్కడైనా సరే ఏమంటే మైక్ ఇచ్చినా, లైట్స్ ఇచ్చినా, సౌండ్ బాక్సులు ఇచ్చినా, ఏసీ ఇచ్చినా, లేకపోతే టేబుల్స్ ఇచ్చినా, ఏవిచ్చినా సరే వాటన్నిటి పైన వాళ్ళ పేర్లు మాత్రమే రాసిస్తారండి. ఎందుకంటే మేమిచ్చాం, సంఘంలో మా గురించి గొప్పగా మాట్లాడుకోవాలని ఉద్దేశంతో అనేక మంది కొన్నిటిని ఇచ్చి వాటిపైన కుటుంబ సభ్యులందరి పేర్లు రాసుకుంటారండి. కానీ కొర్నేలి అనేక మందికి ధర్మకార్యాలు చేస్తూ ఈ కార్యం గురించి కూడా మరాయన ఎక్కడా గొప్పలుగా కూడా చెప్పుకోలేదండి. ఏవండీ? కొర్నేలి అలా ప్రజలకు ధర్మము చేసి చెప్పుకోలేదండి. కానీ మనం నేడు ఏది ఒక చిన్న వస్తువు ఇచ్చినా ఇది నాది అని చూసిన వారందరూ గుర్తు చేసుకునేలాగా మనం పేర్లు రాస్తామండి. ఏమంటే దేవునికి ఇచ్చేది యేసుక్రీస్తు వారి మాటల్లో ఏమంటే కుడి చేతితో చేసేటువంటి సహాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదంటే మనం ఇచ్చేది ఏమంటే ఎవరికైతే దేవుని విషయంలో ఇస్తున్నామో అది మనం తీసుకెళ్ళి ఇవ్వటమే తప్పండి. పలానా వాళ్ళు ఇచ్చారు అని మనం పేరు రాసి తీసుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం అనేది లేదండి. అంటే నాలుగవ లక్షణంగా ప్రజలకు బహుధర్మము చేసేవాడుగా
కొర్నేలి కనిపిస్తూ ఉన్నాడండి. ఇక 5వ లక్షణం అండి. ఎల్లప్పుడూను దేవునికి ప్రార్థన చేయువాడండి. ఎల్లప్పుడూను దేవునికి ప్రార్థన చేయవాడు. శతాధిపతిగా డ్యూటీ చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నాడంటే ఎంత గొప్ప విషయం ఆలోచించండి. మనం 24/7 మన పనే మనం చేసుకుంటాం. మనం అప్పుడప్పుడు సమస్యలొచ్చినప్పుడు, అవసరాలొచ్చినప్పుడు మాత్రమే కన్నీటి ప్రార్థన చేస్తాం. మోకాళ్ళ ప్రార్థన చేస్తాం. ఉపవాస ప్రార్థన చేసుకుంటామండి. ఎందుకు? మనకొచ్చిన సమస్యలు తీరిపోవాలని, అవసరాలు కూడా తీరాలి అని మనం ప్రార్థన చేసుకుంటామండి. మనం ప్రార్థన చేసిన తర్వాత మనకున్న అవసరాలు, సమస్యలు తీరకపోతే సేవకులకు చెప్పండి ప్రార్థన చేయమంటామండి. ఏవండీ? మరి మనం చేసే ప్రార్థన దేవునికి తెలీదంటారా? మనం ఎలా ప్రార్థన చేస్తామో ఆయనకి తెలుసండి. మనం మనం అతనికి ప్రార్థన చేయక మునుపే, దేవునికి ప్రార్థన చేయక మునుపే మన అవసరాలన్నీ కూడా ఎరిగిన దేవుడండి. నీవు అడిగినా, అడగకపోయినా నీకు దేవుడు తప్పకుండా సహాయం చేస్తూనే ఉంటాడు. మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, ఉదయం టిఫిన్ చేయడానికి ముందు ప్రార్థన చేసుకుంటామండి. మధ్యాహ్నం భోజనానికి ముందు ప్రార్థన చేసుకుంటాం. రాత్రి భోజనానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుంటామండి. ఆ తర్వాత రాత్రి పడుకోవడానికి ముందు కూడండి, మరి ఆ రోజంతా కూడా దేవుడు పని చేసుకోవడానికి సహాయపడ్డాడు గదా! కాబట్టి అందుకని ఏం చేస్తారంటే, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, లేకపోతే పొద్దున్నే నేను లేస్తానో లేదో అని ఏం చేస్తామండి, రాత్రి పడుకునే ముందు కూడా ప్రార్థన చేసుకుంటూ ఏమని ప్రార్థన చేస్తామంటే, నీ బంగారు దూతలను కావలిగా ఉంచమని మనం ప్రార్థన చేసుకుంటామండి. ఎందుకంటే ఉదయమంతా కష్టపడి నా పనే చేసుకున్నాను. చక్కగా తినేసి పడుకున్నాను. మరలా పొద్దున్నే లేస్తానో లేదో, కాబట్టి నీ బంగారు దూతల్ని మరి కావలిగా ఉంచితే మరలా లేసే అవకాశం ఉంది అన్నట్లుగా అలాంటి ప్రార్థన మనం చేస్తామండి. ఇక మరికొంతమంది ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఏవండీ? ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు, ఆశీర్వాదాలను కుమ్మరించమని ప్రార్థన చేసుకుంటూ ఉంటారండి. కొర్నేలికి ఉన్న లక్షణాలను దేవుడు చూసి ఏమని అంటున్నాడో మరొక మాట చూద్దామండి. ఇంతవరకు మనం 5 లక్షణాల గురించి కొర్నేలిలో ఉన్నటువంటి విషయాలను మనం తెలుసుకున్నామండి. అంటే కొర్నేలి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. మనం అవసరాల కొరకే ప్రార్థన చేసేవారమండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దామండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఎంత గొప్ప విషయమో చూడండి. కొర్నేలి చేసినటువంటి ధర్మకార్యములు, కొర్నేలి చేసినటువంటి ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళాయండి. దేవుడు సమయాన్ని కూడా రాయించాడండి. ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి అన్నాడు. వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. ఏమంటే దర్శనమందు చాలా క్లియర్‌గా అతనికి దేవదూత కనిపిస్తుందండి. దర్శనం అంటే మెలకువగా ఉన్నప్పుడు వచ్చేది. కల నిద్రలో వచ్చేదండి. కానీ మన వాళ్ళకు దర్శనాలు పడుకున్నప్పుడు వచ్చాయి అంటారు. మరి దూత వైపు చూసి భయపడ్డాడు. ఎందుకని భయపడ్డాడండి? అప్పటి వరకు మనుషులను, జంతువులను, పక్షులను, అనేక జీవరాశులను చూశాడు గాని దేవదూతలను ఎప్పుడూ చూడలేదండి ఆయన. అందుకయన భయపడిపోయాడు. దేవదూత, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఏమండి? ఆయన ప్రార్థనలు, ఆయన చేసిన ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరితే మన ప్రార్థనల పరిస్థితి ఏంటండి? మన ప్రార్థనలు ఎప్పుడు కూడా గాలిలో తిరుగుతూనే ఉంటాయండి. ఏమంటే మనం చేసిన కార్యాలు, ఎందుకంటే మనకి ఇచ్చే మనసు బాగోదు. ఆ ఇచ్చిన మనసు బాగుండాలి అని
అనేక మంది మన గురించి గొప్పగా చెప్పుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇచ్చండి మనం 10 మందికి చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. వాటిపైన ఏవైతే వస్తువులు ఇచ్చామో వాటిపైన మన పేర్లు రాసుకొని, మనం ఆ పేరు చూసి పలానా వాళ్ళు ఇచ్చారు అని అనుకునేలాగా మనం ఉంటామండి. కానీ మన ప్రార్థనలు ఈ గాల్లోనే తిరుగుతూ ఉంటాయి. కానీ మనం ఎప్పుడు కూడా ఇచ్చే మనసు బాగుండాలి తప్ప, ఇచ్చిన వస్తువు దేవునికి అని మనం దాన్ని మర్చిపోవాలే తప్ప, మన పేర్లనేది ఎక్కడ రాయించుకోవాల్సిన అవసరత లేదండి. ఇంకా దూత మాట్లాడుతూ కొర్నేలితో ఏమంటుందో చూడండి. ఇప్పుడు నీవు యొప్పే పట్టణానికి మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని. చర్మకారుడు అంటేనండి జంతువుల చర్మాలను ఉపయోగించి చెప్పులు కుట్టేవారిని, లేకపోతే బెల్ట్లు తయారు చేసేవారిని, బూట్లు తయారు చేసేవారిని, తోలు వస్తువులను తయారు చేసేవారిని మనం చర్మకారులు అంటామండి. అయితే ఈ పేతురు గారు ఒక చర్మకారుని ఎంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దామండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 7వ వచనం. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడగు భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. ఏమండి? కొర్నేలి శతాధిపతిగా ఉన్నాడు. భక్తిపరుడుగా ఉన్నాడు. తన కుటుంబం వారందరితో కూడా భయము, భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. అదేవిధంగా అండి మరి ధర్మకార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉన్నారండి. అలా ప్రార్థన చేసేవాడిగా ఉన్నప్పటికీ ఆయన కింద ఉన్నటువంటి దాసులు, సైనికుల్లో కూడండి మరి ఒక సైనికుడు భక్తి కలిగి బ్రతుకుతున్నాడు అంటే కొర్నేలి భక్తి జీవితం తన పైన ఎంత ప్రభావాన్ని చూపించిందో చూడండి. ఏమంటే సైనికులంటేనే రఫ్‌గా ఉంటారు. అలాంటి రఫ్‌గా ఉన్న వారి పైన కొర్నేలి భక్తి జీవితం మరొక సైనికుని మీద ప్రభావం చూపించింది అంటే కొర్నేలి ఎంత భక్తిపరుడో మనకు అర్థమవుతుందండి. ఏవండి? 6వ లక్షణం భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి అంటున్నాడండి. అంటే భక్తిపరుడకు ఒక సైనికుడు. కొర్నేలి దగ్గర ఉన్నటువంటి సైనికుడు కూడా భక్తిపరుడు. అంటే సైనికులలో కూడా భక్తి ఉంది అంటే కొర్నేలి భక్తి అతనిపై కూడా ప్రభావం చూపించిందండి. ఏవండి? మనల్ని చూసి ఎవరైనా భక్తిపరులుగా మారారా? ఏవండి? కొంతమందిని చూసి మారారనుకోండి. కొంతమంది పరిస్థితి ఏంటి చెప్పండి? అలా మారితే చాలా సంతోషం అండి. మన భక్తి మన భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులకు మాదిరిగా ఉండాలండి. కానీ మన భక్తే సరిగ్గా లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి భార్య మారే అవకాశం లేదండి. మన భక్తే సరిగ్గా లేకపోతే పిల్లలు మారే అవకాశం లేదండి. ఏవండి? భార్య భక్తి బాగున్నప్పుడు ఏవండి? భర్త మారతాడు, పిల్లలు మారుతుంది. భర్త భక్తి మంచిగా ఉన్నప్పుడండి భార్య, పిల్లలు కూడా మారే అవకాశం ఉంది. అంటే మన కుటుంబంలో ఉన్నవారు అనేక మంది మన రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు మారడం లేదంటేనండి మన భక్తి, మన సాక్ష్యం మన ప్రాంతంలో, సంఘంలో, సమాజంలో సరిగ్గా లేదు అని మనకు అర్థమవుతుందండి. కాబట్టి సంఘంలో గాని, సమాజంలో, మన ఊరిలో మన సాక్ష్యం అనేది చాలా గొప్పగా ఉండాలండి. మనం కూడా మన పక్కన ఉన్నవాళ్ళు మన వలే భక్తిగా బ్రతకాలని కోరుకుంటాం. వారి కోసం మనం ఎంతో వాక్యం చెప్తామండి. కానీ మన మాట విన్నట్టే కొంతకాలం భక్తిగా బ్రతికి లోకంలో పడిపోయి దేవునికి, సంఘానికి, సేవకులకి దూరం అయిపోయేవారు అనేక మంది మనకు కనిపిస్తూ ఉంటారండి. ఎందుకంటే సేవకుల పక్కన భక్తిపరులుగా నటించి చివరికండి వాళ్ళు మరి దేవుణ్ణి దూరం చేసుకుంటున్నటువంటి వారిని ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నామండి. ఏవండి? ఎంత భక్తిగా మనం బ్రతుకుతూ మనల్ని చూసి వాళ్ళు భక్తిగా బతకవలసింది పోయండి. మనకే ఎంతో చెడ్డ పేరు తెచ్చేవారిగా, సమాజంలో నిందలు, అవమానాలు తెచ్చేవారిగా కూడా
మన పక్కన ఉన్నవారు కూడా ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు పాడైపోవటం ద్వారా, వాళ్ళు ఏవో కొన్ని పనికిమాలిన పనులు చేయటం ద్వారా అండి, సమాజం మనల్ని కూడా నిందిస్తూ, దూషిస్తూ, అవమానిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం భక్తి పరులమని తెలిసినా పక్కవారిని బట్టి మనల్ని కూడా అనుమానించవలసినటువంటి పరిస్థితి ఈనాడు సమాజంలో ఉందండి. ఏవండీ చివరికి మన మాట వినకుండా నటించి దూరం అయిపోయేవారు అనేక మంది ఉన్నారండి. ఏవండీ అలాంటి భక్తిహీనులుగా భక్తులతో ఉండి మనం మోసపోకూడదండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మరి కొర్నేలి సైనికులను యొప్పేకి పంపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకెక్కాడండి. మరి అతనికి మిక్కిలి ఆకలిగొన్నప్పుడు మరి పేతురు గారు భోజనం చేయాలని మరి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ ఇంటివారు మరి భోజనాన్ని సిద్ధం చేస్తూ ఉన్నప్పుడు మరి పేతురు గారు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకు దిగి వచ్చి ఉండుట చూడటం జరిగిందండి పేతురు గారు. మరి అందులో భూమి మీద ఉన్నటువంటి సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులు కూడా ఉన్నాయండి. అయితే అప్పుడు పేతురు గారు, "నీవు లేచి చంపుకొని తినమని" ఒక శబ్దము అతనికి వినబడిందండి. అయితే పేతురు, "వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదైనా నేను ఎన్నడూ కూడా తినలేదని" చెప్పగా, నేను దాన్ని పవిత్రపరిచాను. నేను పవిత్రపరిచిన దానిని నువ్వు నిషిద్ధమని ఎంచటం అది కరెక్ట్ కాదని చెప్పినప్పుడు పేతురు గారికి, ఏవండీ మరి ఆ దుప్పటి ఆ విధంగా రెండోసారి రావటం, మూడోసారి రావటం కూడా జరిగింది. అయితే పేతురు గారు వాటిలో ఉన్నటువంటి మరి దీనిని కూడా తీసుకున్నట్లుగా మనం చూడమండి. ఇక వెంటనే ఆ పాత్ర ఆకాశమునికి ఎత్తబడిపోయింది. ఇలా ఎత్తబడిపోయినప్పుడు పేతురు గారికి కలిగినటువంటి దర్శనం ఏమై ఉంటుందో అని తనలో తాను మరి ఎటూ తోచక మరి ఆలోచించుకుంటూ ఉన్నాడండి. అలా ఆలోచించుకుంటూ ఉన్నటువంటి సమయంలో కొర్నేలి ద్వారా పంపినటువంటి మనుషులు సీమోను అనేటువంటి చర్మకారుని ఇంటికి వచ్చి పేతురుని అడుగుతారండి. మరి పేతురుని అడిగినప్పుడు ఆ పేతురు ఆ దర్శనం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆత్మ ఏమని చెప్తుందంటే, "ఇదిగో, 3 మనుషులు నిన్ను వెదుకుచున్నారు. నీవు లేచి కిందకు దిగి సందేహపడక వారితో వెళ్ళమని" చెప్పాడండి. నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పారు. అప్పుడు పేతురు, "మీరు ఎదుకువాడిని నేనే. మీరు వచ్చిన కారణం ఏంటని" ఆ వచ్చినటువంటి మనుషులతో, కొర్నేలి పంపించేటువంటి మనుషులతో మరి ఆయన మాట్లాడటం జరిగింది. "మీరు వచ్చిన కారణం ఏంటని" అడిగాడు. అప్పుడు ఆ మనుషులు ఏమని మాట్లాడుతున్నారో చూడండి. కొర్నేలి పంపించినటువంటి మనుషులు మరి పేతురు గారిని చూసిన తర్వాత, "మీరు ఎందుకొచ్చారు? ఏంటి?" అని పేతురు గారు ప్రశ్నించినప్పుడండి, మేము ఎందుకొచ్చాము అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఎంత చక్కటి విషయాలను కొర్నేలి గురించి మాట్లాడుతున్నారో చూద్దామండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దామండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 22వ వచనం. అందుకు వారు, "నీతిమంతుడు, దేవునికి భయపడువాడును, యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలవనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను." ఏమండి, కొర్నేలి గురించి తన సైనికులు చెప్తున్నటువంటి సాక్ష్యం ఎంత గొప్పగా ఉందో చూడండి. ఇందులో ఏడవ లక్షణం నీతిమంతుడు. కొర్నేలి ఎవరంటండి? నీతిమంతుడు. నీతిమంతుడు అంటే నీతి కలిగిన వాడిని, నీతి కలిగి జీవించేవాడిని నీతిమంతుడు అంటారండి. ధనవంతుడు, ధనం కలిగి ఉన్నవాడు ధనవంతుడండి. ఆస్తిపరుడు, ఆస్తిని బాగా కలిగి ఉన్నవాడిని ఆస్తిపరుడు అంటారండి. ఏమంటే బుద్ధిమంతుడు అంటే బుద్ధి కలిగి ఉన్నవాడిని బుద్ధిమంతుడు అంటాం. అలాగే ఇక్కడ 7వ లక్షణంలో భాగంగా ఏమంటే కొర్నేలి నీతిమంతుడని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారండి? తన దగ్గర ఉన్నటువంటి సైనికులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఎంత గొప్ప సాక్ష్యం కొర్నేలికి ఉందో చూడండి.
ఏమండి? అలాగే మరి నీతిమంతుడని తెలియచేస్తూ ఉన్నారు. అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించు వానికి నీతి కలుగుతుంది. కొర్నేలి కూడా అలాగే బ్రతుకుతూ ఉన్నాడండి. అయితే ఏడవ లక్షణంగా కొర్నేలి నీతిమంతుడు. ఎనిమిదవ లక్షణం ఏంటో చూడండి. దేవునికి భయపడువాడు. దేవునికి భయపడేవాడు. మనం మనుషులకి భయపడతామండి. దేవునికి భయపడం. కానీ కొర్నేలి దేవునికి భయపడేవాడిగా మనకు కనిపిస్తున్నాడు. ఇక తొమ్మిదవ లక్షణం మనం చూస్తే యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడంటండి. ఏమంటే యోధా జనులందరి వలనండి. ఆ కైసరియా ప్రాంతంలో ఉన్నటువంటి యూదులు ఎందరైతే ఉన్నారో ఆ యూదులందరి చేత మంచి సాక్ష్యం పొందుకోవటం అంటే ఎంత గొప్ప విషయం ఆలోచించండి. మనం మన ఊర్లో ఉన్నప్పుడండి మనం కొంతమందికి నచ్చుతాము, కొంతమందికి నచ్చమండి. మన భక్తి జీవితం బాగున్నా, బాగోకపోయినా కొంతమంది ఇష్టపడేవారు ఉంటారు, కొంతమంది ద్వేషించేవారు కూడా ఉంటారు. అలా కాదండి. ఈయన కొర్నేలి గారు మరి యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడుగా ఉన్నాడు. అంటే కొర్నేలి అన్యజనుడండి. ఆయన అప్పటికి క్రైస్తవుడు కాదండి. అన్యజనుడిగా ఉంటూ యూదులందరి వలన మంచి పేరు పొందుకున్నాడంటే ఆయన సాక్ష్యం ఎంత బాగుందో చూడండి. మరి మన గురించి మరి మాట్లాడుకుంటే వాళ్ళ గురించండి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అంటాం. ఎందుకంటే మన సాక్ష్యం మనం ఉన్న చోట బాగోలేదండి. కాబట్టి అంత మంచి మనసు కలిగిన వాడిగా మనకు కొన్నేళ్ళు కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆర్మీలో ఉన్నవారండి బాగా స్ట్రిక్ట్‌గా ఉంటారు. క్రమశిక్షణగా ఉంటారండి. ఒక నాయకుడంటే మరి 100 మంది మరి సైనికులకు అధిపతిగా ఉండటం అంటే మామూలు విషయం కాదు కదండీ! అలా ఉండి ఎంత స్ట్రిక్ట్‌గా మరి కొర్నేలి గారు ఉన్నారో చూడండి. అయితే మరి కొర్నేలి మంచివాడని మనకు అర్థమవుతుంది. క్రైస్తవులుగా మనం ఎలా ఉన్నామో మనం కూడా ఆలోచించాలండి. క్రైస్తవులంటే క్రమశిక్షణకు మారు పేరుగా ఉండాలి. ఏవండి? అది ఆరాధనకైనా సరే, వాక్యాన్ని చెప్పడానికైనా సరే, వాక్యాన్ని వినడానికైనా సరే, దేవుని కార్యక్రమాలకి మనం సహాయం చేయటంలో అయినా సరేనండి, క్రైస్తవులు క్రమశిక్షణ కలిగి ఉండాలి. క్రమశిక్షణకు మారు పేరంటే సమాజంలో ఎవరున్నారయ్యా అని ఆలోచిస్తే క్రైస్తవులు ఉన్నారని చెప్పాలండి. కానీ మనం భిన్నంగా ఉండేవారుగానే కనిపిస్తున్నాం. ఏవండి? సోమరుగా, బద్ధకస్తుడిగా ఉండేవారు క్రైస్తవులు కాదండి. మన పరలోకపు తండ్రి యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు పని చేయుచూనే ఉన్నారండి. అలాగే అపోస్తలులు కూడండి పనిలోనే ఉంటే యేసుక్రీస్తు వారు వారిని పిలవటం కూడా మనం చూస్తూ ఉన్నాం. మనమైతేనండి బాగా తిని పడుకుంటున్నాం. మరి ఏదెను తోటలో ఆదాముకు కూడండి దేవుడు పనిచ్చాడు. ఏమని పనిచ్చాడండి? ఆ తోటను సేద్యపరచుకోమని దేవుడు ఆదాము గారికి పని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇక ఆ తర్వాత జరిగిన సందర్భం ఏంటి అంటే, మరునాడు పేతురు గారు ఏవండీ మరి ఆ సైనికులు మరి పేతురు గారి దగ్గరికి రావటం, తర్వాత పేతురు గారు వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వటం మనం చూస్తున్నాం. ఇక ఆతిథ్యం తీసుకున్న తర్వాత అండి మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరి యొప్పే వారైన కొందరు సహోదరులతో కూడా పేతురు ఇక బయలుదేరాడండి. కైసరియా పట్టణానికి బయలుదేరాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దామండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 24వ వచనం. మరునాడు వారు కైసరియలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. ఎంత గొప్ప విషయమో ఆలోచించండి. ఏమండి? కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకంటే పేతురు గారి కొరకు ఒక దైవ సేవకుడు మా ఇంటికి వస్తున్నాడు, మా ప్రాంతానికి వస్తున్నాడు, మాకు వాక్యాన్ని ప్రకటించడానికి వస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతోనండి అందరినీ ఏమంటే బంధువులను, ముఖ్య స్నేహితులు వారందరిని కూడా పిలిపించుకొని రెడీగా కొర్నేలి ఉన్నాడండి. అంటే 10వ లక్షణం కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించుకున్నాడండి. ఎందుకని? వాక్యాన్ని అందరూ వినాలి. అందరూ కూడా మారుమనసు పొందాలి. అందరూ కూడా బాప్తిసం తీసుకోవాలి. అందరూ కూడా రక్షణ పొందుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి పిలిపించుకున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నామండి. మన ఇంట్లో ప్రార్థన అంటేనండి ఊరి వారిని మనం పిలుచుకుంటాము. బాగా తెలిసిన వారిని పిలుచుకుంటామండి. సంఘాన్ని కూడా మనం పిలుచుకుంటాం. కొన్నేళ్ళు కూడా అలాగే
మరి పేతురు గారిని పిలిచినప్పుడండి అనేక మందిని మరి వాళ్ళ కుటుంబంలో పిలుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 25వ వచనం చూద్దామండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 25వ వచనం. పేతురు లోపలికి రాగానే కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాను. ఏమండి 10వ లక్షణం, కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించుకున్నాడు. ఇకపోతే 11వ లక్షణంగా అండి, కొర్నేలి పేతురు గారి పాదముల మీద పడి నమస్కారం చేశాడండి. ఏమండి ఒక అన్యుడయ్యుండి, ఏమండి మరి యూదుడై ఉన్నటువంటి పేతురు గారు, యూదుడిగా ఉన్నాడు పేతురు గారు, ఒక దైవ సేవకుడిగా, మరి అపోస్తులలో ప్రథముడుగా పేతురు గారు మనకు కనిపిస్తూ ఉంటారండి. అండ్ కొర్నేలి మరి పేతురు గారు ఎప్పుడైతే తన ఇంట్లోకి వచ్చేసారో రాగానే మరి ఎదురుగా వెళ్ళిపోయండి, పాదాల మీద పడి, ఏమండి పాదాల మీద పడి, వంగి కూడా కాదండి, పాదాల మీద పడి నమస్కారం చేశాడండి. అంటే సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవుని సేవకుడు అంటే కొన్నేలికి ఎంత గౌరవం ఉందో చూడండి. ఏమండి మన సంఘంలో వాక్యం చెప్తున్న వాళ్ళు మన వాళ్ళే గాని మనం అనుకుంటామండి. వాళ్ళని ఎక్కువగా మనం గౌరవించమండి. కానీ ఇక్కడ కొర్నేలి సేవకుడు రాగానే ఎంత గొప్పగా మరి ఆయన నమస్కారం చేసేవాడుగా ఉన్నాడో చూడండి. అండ్ సేవకుల విలువ చాలా మందికి ఈరోజు తెలియట్లేదండి. ఆ మనిషి ఎప్పుడు కూడా ఉన్నప్పుడే మనిషి విలువ తెలుసుకోవాలండి. పోయిన తర్వాత అలా చేశాడు, ఎలా చెప్పాడు, మమ్మల్ని ఎలా నడిపించాడని చెప్పుకోవటం వల్ల ఉపయోగం లేదండి. ఏ మనిషి విలువైనా బ్రతికి ఉన్నప్పుడే మనం తెలుసుకోవాలి. చనిపోయిన తర్వాత అండి, అంటే కొంతమంది తొందరపాటుతోనండి ఆ మనిషి ఎలాంటి వాడో తెలిసినా సరే ఇంకా అనేక మంది మాటలు విని దూషించేవారుగా మనకు కొంతమంది కనిపిస్తూ ఉంటారండి. ఏమంటే ఆ తర్వాత అది తప్పని తెలుసుకున్న తర్వాత ఆ జీవితం ముగించబడిపోవటం వల్ల ఉపయోగం ఏమని చెప్పండి? కాబట్టి ఎవరితోనైనా మనం అందరితో ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, సమాధాన పడుతూ మనం ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. అంటే భూమి మీద విశ్వాసుల విలువైన, సేవకుల విలువైన, తల్లిదండ్రుల విలువైన, భార్యాభర్తలు వాళ్ళ విలువలు కూడా తెలుసుకోనండి ఈ సమాజంలో బ్రతికేవారిగా మనం ఉండాలి. ఏవండి రోజు వాక్యం చెప్తుంటే మన సంఘంలో ఏనైనా ఈ రోజు కూడా వాక్యం చెప్పేది అన్నట్లుగా మనం సరిగ్గా వినవండి. మనం పలానా వాళ్ళు ఎవరు వాక్యం చెప్పేదని తెలుసుకొని కూడా కొంతమంది సహవాసాలకి వెళ్ళేవారుగా మనకు కనిపిస్తూ ఉంటారు. ఏమండి అలా మనం ఉండకూడదండి. కానీ పేతురు గారు రాంగానే ఏం చేశారంటే కొర్నేలి పాదముల మీద పడి నమస్కారం చేశారు. అంటే శతాధిపతి అనేటువంటి గర్వం ఆయనలో ఉందండి. ఆ గర్వం ఉంటే ఆయన సాష్టాంగపడి నమస్కారం చేసేవాడా? ఏమండి మనం ఈ హోదాలో ఉన్న దేవుని సన్నిధికి వచ్చేటప్పుడండి మనకున్న స్థాయిని గాని, మనకున్న ఉద్యోగాన్ని గాని, మనకున్న పదవిని గాని, మనకున్న ఆస్తిపాస్తులను గాని, మనకున్న అధికారాన్ని గానండి బయటే, గేటు బయట విడిచిపెట్టి దేవుని సన్నిధికి మనం రావాలండి. గేటు బయట విడిచిపెట్టి నేను దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు నేను దాసుడనో, పరిచారకుడనో, దేవుని సన్నిధిలో భయము, భక్తి కలిగి, వినయ, విధేయత కలిగి దేవుని మాటలు సేవకులు చెప్తున్నప్పుడు వినాలి అని ఏ వాదాలో ఉన్న ఆ స్థాయిని దిగి మనం దేవుని సన్నిధిలో కూర్చోవాలండి. కానీ కొంతమంది అండి అధికారాలు ఇవ్వబోతే ఈరోజు ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదండి. గౌరవించకపోతే ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదండి. మన భక్తి జీవితాన్ని బట్టే మనకి ఎప్పుడైనా గౌరవం అనేది వస్తుందండి. మరి పేతురు గారి పాదముల మీద పడి నమస్కారం చేసిన తరువాత మరి పేతురు గారు ఏమంటున్నారు? పేతురు నువ్వు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి లేవనెత్తి అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూశారండి. ఏమంటే ఆయన ఆయన పాదాల మీద పడి నమస్కారం చేస్తే పేతురు గారు పడినా సరే పక్క నుంచి వెళ్ళిపోతే బాగుంటుందా? అలా కాకుండాండి పేతురు గారు చక్కగా కొన్నేలి లే, నేను కూడా నీలాంటి నరుణ్ణేనయ్యా, మనమంతా ఒకటే అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ అప్పుడు కొర్నేలి అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వారిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలుసు. అయితే ఏ మనుషుడు నిషేధింపదగినవాడు కాదని, అపవిత్రుడు కూడా కాదని దేవుడు నాకు చూపించాడు అని మరి పేతురు గారి మాటల్లో కూడా మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి
నువ్వు నన్ను పిలిచావు కదా కొర్నేలి, నన్ను పిలిచినప్పుడు అడ్డమేమి చెప్పకుండా నేను కూడా వచ్చి తిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలిచావు చెప్పమని అడిగాడండి. ఆ తరువాత కొర్నేలికి దర్శనంలో దేవదూత వచ్చి ఏ విషయాలైతే తెలియచేసిందో ఆ విషయాలన్నీ కూడా కొర్నేలి పేతురు గారికి వివరించి చెప్పడం జరిగిందండి. వివరించి చెప్పిన తరువాత ఏం జరిగిందో చూడండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 33వ వచనాన్ని చూద్దామండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 33వ వచనం. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీయు ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీయు వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. ఎంత గొప్ప మాట మాట్లాడుతూ ఉన్నాడో చూడండి. 12వ లక్షణంగా ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీయు వినుటకై మేమందరము దేవుని ఎదుట కూడి ఉన్నాము. ఏమండి? కొన్నేలి మాటల్లోనండి లేట్ అయిందనో గాని ప్రసంగాన్ని కుదించి కూడా చెప్పవద్దు. టైం అయిపోయిందని త్వరగా కూడా ముగించవద్దు. మీరు చెప్పాలనుకున్నది తప్పకుండా అంతా చెప్పాలి. ప్రభువు మీకు ఆజ్ఞాపించినవన్నీ కూడా మీరు చెప్పాలి. మేము వినాలి. మారు మనసు పొందాలి. బాప్తిసం తీసుకోవాలి. రక్షణ పొందుకోవాలి అన్నట్లుగా కొర్నేలి పేతురు గారితో చెప్తూ ఉన్నాడండి. ఏమండి? కొంచెం ఆలస్యమైందని కొన్ని హైలైట్ పాయింట్సే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా బ్రేకింగ్ న్యూస్ లాగా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలే మీరు చెప్పకుండా, ఏమండి? మనం ఎప్పుడైనా సరే చూడండి, మనం మన సేవకులు మాట్లాడుతున్నప్పుడు మీరు దయచేసి టైం చూడుకోకుండండి. మీరు ఏమైతే ప్రిపేర్ అయ్యి వచ్చారో అది మీరు చెప్పేంత వరకు కూడా టైం చూడుకోకుండా అన్ని విషయాలు మాకు చెప్పి ఎళ్ళండి అని ఈనాడు సంఘంలో సమాజంలో ఉన్నవారు ఎవరైనా సేవకులతో చెప్పేవారు ఉంటారా చెప్పండి? ఏమండి? ఈరోజు ముఖ్యంగా అనేక ప్రాంతాల్లోకెళ్ళి సువార్త ప్రకటించేటప్పుడండి టైం చెప్పి పలానా టైంకి ముగించాలని సేవకులకి ముందుగానే చెప్తారండి. కానీ కొర్నేలి అలా కాదండి. దేవుడు మీకేమైతే చెప్పమని మీకు ఆజ్ఞాపించి పంపించాడో ఏ విషయాన్ని కూడా కుదించకుండా అన్ని విషయాలు మాకు చాలా క్లియర్‌గా చెప్పాలని కొర్నేలి మాటల్లో మనకు అర్థమవుతుందండి. ఏమండి? మనమైతేనండి పలానా టైంకి మీరు సభను ముగించాలి. లేకపోతే మళ్ళీ మీటింగ్‌కి రారు అన్నట్లుగా మనం ముందుగానే ఒక టయాన్ని నిర్ణయించుకొని చెప్పటం మనం చూస్తూ ఉంటామండి. మనమైతేనండి గంట ప్రసంగాన్ని వినడానికి ఇబ్బంది పడిపోతాం. ఇంకా ఎప్పుడు ముగిస్తారని. ఎక్కువ సమయం అయిపోతుందంటేనండి వెనక ఉన్నవారు సైగలు చేస్తా ఉంటారు. వెనక ఉన్నవారు అరుస్తూ ఉంటారండి. లేకపోతే వెనక ఉన్నవారు ఫోన్‌లో కూడా మెసేజ్‌లు పెడతా ఉంటారు. వినపడదు అనేటువంటి ఉద్దేశ్యంతో వెంటనే మెసేజ్‌లు పెడుతూ ఇక త్వరగా ముగించండి. టైం చాలా అయిపోయిందనేటువంటి ఉద్దేశ్యంతో మెసేజ్‌లు చేసేవారు కూడా ఉంటారండి. కానీ కొర్నేలి ప్రభువు ఆజ్ఞాపించినవన్నీ విషయాలు చెప్పమన్నాడండి. మాకు టైంతో పని లేదు అన్నట్లుగా. ఈరోజు గ్రామాల్లోనండి సభలు పెడితే 9:30 గంటలకే ముగించాలండి. అది సభ పెట్టినా, కుటుంబ ప్రార్థన పెట్టినా, సంఘంలో వాళ్ళు ప్రార్థన పెట్టుకున్నా సరే 9:30 గంటలకే ముగించాలి. లేకపోతే మేము కంప్లెయింట్ చేస్తామని అనేక మంది మరి అన్యజనులు, అలాగే క్రైస్తవులు కూడా మాట్లాడుతున్న వారిని కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఈరోజు వాక్యం కొరకు ప్రభువును వెంబడించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఏవండీ? మనం కూడా ఈ ప్రసంగాన్ని ఇంకా కొంచెం సమయాన్ని గనక మనం పెంచుకొని మాట్లాడుతూ ఉంటే మెల్లగా ఒక్కొక్కళ్ళు కూడా లెఫ్ట్ అయిపోయేటువంటి అవకాశం ఉందండి. అంటే దేవుని వాక్యాన్ని వినడానికి అందరూ కూడా సహకరించేవారిగా ఉండటం లేదండి. కాబట్టి కొర్నేలి పేతురు గారిని పిలిచినప్పుడు నువ్వు ఏమైతే చెప్పాలనుకుంటున్నావో ప్రభువు నీకు ఏమైతే ఆజ్ఞాపించాడో ఆ అన్ని విషయాలు కూడా చెప్పమని పేతురు గారిని పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. కొర్నేలి జీవితంలో ఈ 12 లక్షణాలు మనకు చక్కని పాఠాన్ని నేర్పిస్తున్నాయండి. కొర్నేలి జీవితం మన జీవితాన్ని మనం పోల్చుకుంటేనండి కొర్నేలి జీవితంలో ఉన్నటువంటి ఈ 12 లక్షణాలు మన జీవితంతో పోల్చుకుంటే ఎన్ని లక్షణాలు మనలో ఉన్నాయో మనమంతా కూడా చెక్ చేసుకోవాలండి. ఈ 12 లక్షణాల్లో మనకు ఎన్ని లక్షణాలు ఉన్నాయో అని మనం తెలుసుకునే ప్రయత్నం చేసి ఒక
2, 3 నిమిషాల్లో మనం ముగించుకుందామండి. మరి కొర్నేలిలో ఉన్నటువంటి 12 లక్షణాలు, మొట్టమొదటి లక్షణం శతాధిపతి అండి. ఆయన 100 మందికి అధిపతి. మనమండి కుటుంబంలో ఉన్న ముగ్గురికి మాత్రమే అధిపతులు మనం. ఇక రెండవదిగా ఆయన భక్తిపరుడు. ఏవండీ మనలో భక్తి ఉందంటారా? ఎందుకంటే ఈ మాటలు వింటున్నారంటే, ఆదివారం ఆరాధనలకు వెళ్తున్నారంటే, సభలకు అప్పుడప్పుడు అటెండ్ అవుతున్నారంటే, మనలో కూడా ఎంతో కొంత భక్తి ఉందండి. అస్సలు లేదు అనటం కంటే మనలో భక్తి ఉంది. కానీ ఆ భక్తి ఎంతుందో అది మనకు మాత్రమే తెలుసండి. రెండవదిగా కొర్నేలి భక్తిపరుడు. మనం భక్తిపరులమో కాదో మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలండి. ఇక మూడోదండి, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడండి. ఏవండీ మనం భక్తిగా బ్రతకటమే కష్టం. అలాంటప్పుడు మన కుటుంబంలో ఉన్న వారందరిని కూడా భక్తిలో పెంచడం అంటే అసలు మనకు సాధ్యపడే విషయమా? ఎందుకంటే మన కుటుంబంలో ఉన్నవారు ఎప్పుడు కూడా మన మాట సరిగ్గా వినరండి. అంటే మనకే సరిగ్గా భక్తి ఉండదు. మన ఇంటి వారందరిని కూడా భక్తిగా ఉంచడం అంటే అది అసలు మనకు సాధ్యపడనటువంటి విషయం. అలా భక్తిపరులుగా ఉంచితే చాలా గొప్ప విషయం అండి. ఇక నాలుగవదిగండి, ప్రజలకు బహుధర్మము చేయవాడు. ఏవండీ మనం చేస్తే తీసుకునేవాళ్ళం. కానీ మన ధర్మాలు చాలా కొద్దిగా మాత్రమే ఉంటాయండి. ఐదవదిగా ఎల్లప్పుడూను దేవునికి ప్రార్థన చేయవాడండి. మనం అప్పుడప్పుడు అవసరాల కొరకే ప్రార్థన చేసేవారుగా ఉంటాం. ఇక ఆరవదిగండి, తన ఇంటి పని వారిలో భక్తిపరుడగు సైనికుడున్నాడు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన స్నేహితుల్లో గాని, మనకి బాగా ఏవండీ మన బంధువుల్లో గాని ఎవరైనా సరే, మన భక్తిని బట్టి వాళ్ళు కూడా భక్తిపరులుగా ఉండే అవకాశం ఏమన్నా ఉందా? ఎందుకంటే మన భక్తి సరిగ్గా ఉండదు కాబట్టి, మనల్ని జూసి వాళ్ళు నేర్చుకునే పరిస్థితి లేరు. అంటే తన ఇంటి పనివారిలో భక్తిపరుడగు సైనికుడు. మన ఇంట్లో ఎవరు కూడా అలాంటి వారు ఉండరండి. ఇక ఏడో విషయాన్ని చూస్తేనండి, కొర్నేలికి ఇచ్చేటువంటి సాక్ష్యం సైనికులు ఏమని ఇస్తున్నారంటే, నీతిమంతుడు. మనం క్వెషన్ మార్క్ అండి. మనం నీతిమంతులము కాదు. ఎందుకంటే బాప్టిసం తీసుకున్నామంటే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈ నీతిని మన జీవిత పర్యాంతం వరకు మనం కొనసాగించాలి. ఇక ఎనిమిదో విషయంగా దేవునికి భయపడువాడండి. ఏవండీ మనం భయపడుతున్నామా దేవునికి? మనం ఇంట్లో భర్తకు భయపడతాం, భార్యకి భయపడతాం. తల్లిదండ్రులు ఈనాడు పిల్లలకు కూడా భయపడేటువంటి పరిస్థితి అండి. మన భయం మనుషులను బట్టి, కానీ దేవునికి మనం భయపడుతున్నామా? ఇక తొమ్మిదో విషయం అండి, యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. మరి మనకున్న పేరేంటి? మనకున్న పేరేంటో మనం ఆలోచించుకోవాలండి. ఇక పదో విషయం అండి, వాక్యం చెప్పించుకోవడానికి కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి పేతురు కొరకు కనిపెట్టుకొని ఉన్నాడండి. ఈ విషయం మనం అందరం కూడా పాటించేవారిగా ఉంటాం. ఎందుకంటే మనం కూడా ప్రార్థన పెట్టించుకునేటప్పుడు మనం మన బంధువులను, మన సంఘంలో ఉన్నవారిని, మన చుట్టుపక్కల ఉన్నవారిని మనం కూడా పిలిపించుకుంటాం. అది కూడా మనలకి కొంతమంది నచ్చిన వారినే మనం పిలిపించుకుంటామండి. మరికొంతమందిని మనం పిలిపించుకోమండి. ఇక 11 విషయంగా లక్షణంగా పేతురు గారి పాదముల మీద మరి పడి నమస్కారం చేశారండి. మనం అలాంటి మనసు సేవకులను చూస్తే మనకసలు ఉండనే ఉండదండి. ఇక 12 విషయంగా ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై మేమందరము దేవుని ఎదుట కూడి ఉన్నాము. మనం ఎప్పుడు ప్రసంగం ముగిస్తామని ఎదురు చూసేవారుగా మనం ఉంటామండి. ఏవండీ ఇవి కొర్నేలిలో ఉన్నటువంటి లక్షణాలు. ఇక ఆ తర్వాత అండి పేతురు నోరు తెరిచి క్రీస్తు వారు చేసిన అద్భుతాలు, ఆయన చేసినటువంటి సువార్త గురించి చెప్పడం, ఆయన పొందిన శిలువ మరణం గురించి, పునరుద్ధానం గురించి మరి పేతురు గారు కొర్నేలికి, ఆ కుటుంబ సభ్యులకి, అక్కడికి వచ్చినటువంటి ప్రాణ స్నేహితులకి, బంధువులందరికీ కూడా మరి వాక్యాన్ని తెలియచేయటం జరిగిందండి. బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగటం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు అందరూ కూడా బాప్తిసం తీసుకున్నారు. కొర్నేలి, తన కుటుంబం, మరి కొంతమంది అందరూ కూడా బాప్తిసం తీసుకున్నారండి. మరి ఇదే కొర్నేలి జీవితం మనకు నేర్పుచున్న పాఠమండి. మరి మన జీవితం మరి ఎంతమందికి పాఠాన్ని నేర్పిస్తున్నాయో మరి ఆలోచించి మరి అలాంటి నిర్ణయాన్ని మరి మీకే వదిలేస్తూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి.